రేపు 9వ తారీఖున గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఈ వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంది. మనకి మంచినీటి పథకం ఒకటి ఉంది. ఆ మంచినీటి పథకం 17 కోట్ల రూపాయలతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది అంతర్వేదిలో. దాని ప్రారంభోత్సవానికైనా అమరావతి నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు ఆన్లైన్. దాంతోపాటు మనము ఓఎన్జీసీ నుంచి 5 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఎఫ్ అని చెప్పి శాండ్ ఫిల్టర్ అవి కూడా మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. దానికంటే ప్రాముఖ్యమైన విషయం మీకు సంబంధించిన విషయం, అంతర్వేది టెంపుల్కి వెళ్ళటానికి ఇక్కడ ఏటుగొట్టు రోడ్డు, ఇది 11 కిలోమీటర్లు. ఈ 11 కిలోమీటర్లలో 3 కిలోమీటర్లే డబుల్ రోడ్డు వేశారు ఆర్ఎండ్బి వాళ్ళు. 2.5 కిలోమీటర్లు వేసినట్టున్నారు. ఇంకా 3 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు వేశారు. మిగిలింది ఇటు పక్కన చూసినట్టయితే రోడ్డు సరిగా లేదు. దీనికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇది గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు 9వ తారీఖున శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఈ 5.5 కిలోమీటర్లకి 7 కోట్ల 10 లక్షల రూపాయలతో డబల్ రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నాం. గుడుమూల వరకు పోతుంది ఇక్కడి నుంచి. అక్కడి నుంచి కొంతమేర డబల్ రోడ్డు ఉంది, 2.5 కిలోమీటర్లు. మిగిలిన 3 కిలోమీటర్లు కూడా డబల్ రోడ్డు వేయటం ద్వారా అంతర్వేది టెంపుల్కి ఎంతో ప్రయాణ సౌకర్యం ఎలా ఉంటుందో నేను వేరుగా చెప్పక్కర్లేదు. ఇంతకుముందు నేను ఎగ్జిట్ కోసం చూసి ఉండేవాడిని, అటు నుంచి వస్తే ఇటు నుంచి బయటకు వెళ్ళేటట్టు. ఇప్పుడు అది కూడా అక్కర్లా. డబల్ లేన్ రోడ్ ఎప్పుడైతే వేసామో వెళ్ళటానికి పోవటానికి కూడా చాలా సునాయాసం ఉంటుంది, ప్రయాణ సౌకర్యం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నేను ఇది ఎప్పుడవుతుందా చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని అంతటిని కూడా వర్కౌట్ చేసి ఈ రోజు మనం మంజూరు చేయించుకోవటం జరిగింది. అలాగే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి చేత మనం ప్రారంభించుకోవటం, అది శంకుస్థాపన చేసుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక మంచి ఫెసిలిటీ. ఈ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు, తర్వాత ముఖ్యంగా కళ్యాణం నుంచి ఇక్కడ రేవు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలామంది వస్తారు. ఇక్కడ వీరందరికీ కూడా ఈ సౌకర్యం చాలా బాగుంటుంది. బస్ సర్వీస్ కూడా బాగా పెరుగుతుంది ఇటు నుంచి. కాబట్టి ఇది కూడా ఒక మంచి సౌకర్యం మీకు. దీంతో పాటు ఏమైతే మన కూటమి ప్రభుత్వం వచ్చే ముందు మీకు చెప్పామో, ప్రామిస్ చేసాము, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని చెప్పాము, ప్రతిరోజు మంచినీరు ఇస్తామని చెప్పాము. తప్పనిసరిగా ఇంకొక 9-10 నెలల కాలంలో ఇది సాకారం చేసి చూపిస్తానని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తాను.